మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ వీడియోని తెలుగులో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పెళ్లిగాని పోరగాలు మీ మనసు నొచ్చుకొని ఉంటే నన్ను ఏమనుకోకూరి, ఎందుకంటే పేపర్లు వచ్చింది నేను చెప్తున్నా. ఎందుకంటే పెళ్లిగాని పోరలు కొంతమంది ఏమనుకుంటుంటే బాగానే చెప్పిన తేవే అనుకుంటారు, కానీ మరి పేపర్లు వచ్చింది నేను చెప్తున్నా. 3 పదులు దాటాకే 3 ముళ్ళంట. 30 ఏళ్ళు దాటితేనే పెళ్లి చేసుకుందామని ఆలోచన వస్తుందంట. ఇంకా పెళ్లి కూడా ఏమవుతలేదు కానీ ఆలోచనకు వస్తున్నట. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న లేటు వయసు పెళ్ళిళ్ళు, కెరీర్లో స్థిరపడ్డాకే వైవాహిక బంధంలోకి. మ్యారేజ్ బ్యూరోలను సంప్రదించిన వారిలో 90% మంది 28 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు ఉన్నోళ్ళంట. 90% మంది 28 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు ఉన్నోళ్ళు 90% మంది మ్యారేజ్ బ్యూరోలలో సంప్రదిస్తున్నారట. ఇక అంత 25 ఏళ్ళ లోపు ఉన్నోళ్ళు మాత్రం 2% మందే ఊరంట. పెళ్లి చేసుకుందాం అనుకుంటోళ్ళు 25 ఏళ్ళ లోపు ఉన్నోళ్ళు 2% మందే ఊరంట. ఇంకా మహిళలకు 30 ఏళ్ళు దాటితే గర్భధారణ అవకాశాలు 40% తగ్గుతాయని డాక్టర్లు చెప్తున్నాం ముచ్చట. 30 ఏళ్ళు కనుక అమ్మాయి వయసు దాటితే పిల్లలు పుట్టేది 40% తగ్గుతుందంట. వాస్తవానికే 40% కాదు, దాదాపుగా 30-32 ఏళ్ళ తర్వాత పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుట్టే కాలం అయితే లేదు. అమ్మాయి బాగుంటుంది చూడబోతే, మంచిగా పొరగాడు చూస్తే దుడ్డ పడ్డ ఉంటాడు, మంచిగా ఉంటాడు. పెళ్లి చేస్తాం, లక్షల రూపాయల కట్నాలు ఇచ్చి బంగారం, బడిబాసన్లు, ఏటలు, తోటలు అన్ని రకాలుగా పెళ్లి చేస్తాం. దావత్ బివత్ గట్టిగా చేస్తాం, అందులోకైతే వెళ్తాం. ఇక ఏడాది వాయి 6 నెలలు వాయి ఏడాది ఇక పిల్లలు అవుతుంటారు. పోయే సరికల్లా ఇంటి పక్కోడో ఈ ఇంటి పక్కోడో తాతొరుతున్నాం బీతొరుతున్నాం ఇంటి ఏమాయ పిల్ల సప్పు లేదు, ఏడాదిన్నర అయిపోయా ఏం పాడే ఉపాసం ఉంటారా ఏమి అంటారు. ఏ ఊకో తాత అన్నాం అనుకో, మళ్ళీ ఆడంగిడంగా మళ్ళీ 2 నెలల తర్వాత ఏవో పిల్ల ఏమా మీ ఇల్లు గల ఆయన సపోర్ట్ చేస్తలేడు, ఏ పిల్లలు వద్దనుకుంటారా ఏమి అని ఈ తాత వరుసోళ్ళు, లేకపోతే గట్టిని అవ్వ వరుస ఉన్నోళ్ళు, కొన్ని వరుసలు ఉన్నోళ్ళు ఏమనుకుంటే గిట్టి అంటుంటారు. కానీ వీళ్ళకు లోపల కుమిలిపోతుంటారే. నిజంగా కూడా ఏడాది 2 నెలల 3 ఏళ్ళ పాడైపోయి ఇంకా అయితే లేరేమో అనుకొని పరిచయాలు పడతారు. ఎందుకు? పిల్లగాడిని చూస్తే గట్టిగానే ఉంటాడు, పొలం చూస్తే గట్టిగానే ఉంటుంది. కానీ ఇక ఓపెన్గా చెప్పాలంటే పిల్లగాని దగ్గర తాలిత్తనాలు ఉంటాయి. నిజంగా కూడా గర్భాలు నిలివాయి, ముత్తదే ఇక శక్తికరం కానీ ఉత్తదేనట. ఇక అమ్మాయిల విషయానికి వస్తే 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి వస్తే పిండం మాత్రం నిలవదంట. ఆడు క్లియర్గా ఇచ్చిన పేపర్లో ఇక 30 ఏళ్ళు దాటితే గర్భాధారణ అవకాశాలు 40% తగ్గుతాయని డాక్టర్లు చెప్పారు. అంటే పిల్లలు అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డదంటే 25 ఏళ్ళు కాగానే సెటిల్ గారు దాదాపుగా 25 ఏళ్ళ పొరగాడు ఏమో అప్పుడే భయాలు సంపాదించుకొని సెటిల్ అయ్యి కూర్చుంటాడా? అసలు పని చేయాలని ఆలోచన ఉండదు ఈ కాలంలో. గతగాళ్ళకు పోలు చేతులు పట్టుకురా అంటే కథం ఎవరంతా వాళ్ళ చెట్లలో పుట్టాలనో గుడిసెల కింద కూర్చుంటారు, పబ్జీ ఆడుకుంటున్నాం అదో ఇదో గెలుపుకుంటూ కూర్చుంటారు. వాళ్ళకి పని చేయాలని ఆలోచన ఉంటుందా? ఉండదు. ఎప్పుడు వస్తుంది ఆయనకు ఆలోచన? 30 ఏళ్ళు వచ్చినాక అమ్మర కొడుక ఈడోడు ఆడోడు చుట్టాలు పక్కాలు ఎవరో పిల్ల ఏం చేస్తున్నాం అనంగా సిగ్గొచ్చి ఇక ఎక్కడికైనా కంపెనీలకో పంపిలకో పోతా అని కొంతమంది. చదువుకున్న వాళ్ళకి ఏం చేస్తారు? డిగ్రీలు ఇవన్నీ అయిపోయినాక ఇక సాఫ్ట్వేర్ కానో లేకపోతే హార్డ్వేర్ కానో ఏదో రకంగా జాబ్ సంపాదించుకున్న సరికల్లా ఆయన 30 ఏళ్ళకి వస్తారు. 30 ఏళ్ళకి వస్తారా కల్లా 30,000 25,000 జీతంతో వస్తుంటే అప్పుడు అనుకుంటాడు సాలని జీతంతో పెళ్లి చేసుకొని పిల్లల్ని ఎట్ట చదవాలి అని ఆలోచనలో పడతాడు. ఇక సరేలే ధైర్యం చేసి చేసుకుందామని ముందర పడితే పిల్లగానే ఏజ్ ఎంత ఉంది? 32 ఏళ్ళు ఉంటాడు, 33 ఏళ్ళు ఉంటాడు. అమ్మ మా పిల్లకి 26, 25 ఏళ్ళే ఉన్నాయిగా అంటే ఎంత పరాకు వస్తుంది? 7-8 ఏళ్ళు. మళ్ళీ కొంతమంది పిల్లగానికి 35 ఏళ్ళు ఉంటాయి, పిల్లకి 20 ఉంటాయి. 20 ఏళ్ళ పొల్లకు 35 ఏళ్ళ పొరగానికి పోతారు. ఎన్ని ఏళ్ళ పరాకు ఉంది? 15 ఏళ్ళ పరాకు ఉంది. మరి 15 ఏళ్ళ పరాకు ఉంటే మరి అవుతుండ వస్తున్నాయి ఇంతో పని కష్టం అన్నట్టు లెక్క. ఇట్లా ఏది మనము ఉద్యోగాలలో సెట్ కావాలని ఆలోచనతోటి లేకపోతే చదువుకోవాలి, ఉద్యోగాలు సంపాదించాలి, ఇలాంటి విషయాలలో ఆలోచించి పెళ్లి చేసుకుందామనే సరికల్లా లేట్ అవుతుందంట. 30 ఏళ్ళు దాటినాకనే పెళ్లి చేసుకునే అవకాశం చాలా ఉందంట. కానీ 30 ఏళ్ళు దాటినాక పెళ్లి చేసుకుంటే వాళ్ళకి మాత్రం అప్పటి రకాల సెటిల్ అయితే అవుతారు కాదన్నాను, కానీ అవుతారేమో. కానీ పిల్లలు అయ్యేది మాత్రం చాలా కష్టం ఉందంట. చూసుకోరు కథగా. ఒకప్పుడు ఏమన్నారు 21 ఏళ్ళకే పెళ్లి చేసుకోవాలి మోపిల్లగాడని చెప్పారు. 21 కాస్త 25 అయింది, 25 కాస్త 27 అయింది, 27 కాస్త 30 అయింది. ఇప్పుడు 35, 36 దాటినాక కూడా పెళ్ళిళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపుతలేరు. ఎందుకంటే ఏ అమ్మాయి ఏదో పాడైపోయిన బతికిన 4 రోజులు బతికి సచ్చేదానికి ఏం ఆడలే, ఇంట్లో ఊరికి ఇబ్బంది పెడుతున్నారని చేసుకుందామని ముందర పడితే రేపన్నాడు గెలవలేకపోతురట.
ఎట్ట గెలవలేకపోతున్నారంటే ఇక పిల్లలయ్యే కాలం లేదు ఏం లేదు. ఇక ఈయనతోటి అంతోటి లేనిపోయిన ఆరాటం ఎందుకని ఏ ఒక సపరేట్ ఉపాస మతం అయితే పెళ్లి సలహా ఉండాలనుకుంటున్నారు చాలా మంది ఉరట. ఇంకో ఆమె తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఐఏఎస్ అధికారిని. భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. బోలెడంత సంపద, సమాజంలో హోదా అన్నీ ఉన్నాయి. కానీ ఆ దంపతులకు ఇప్పుడు ఒకే ఒక చిక్కు వచ్చి పడింది. అది వారి 32 ఏళ్ల కుమారుడి పెళ్ళి. కెరీర్లో ఎదగాలి, పూర్తి స్థాయిలో సెటిల్ అవ్వాలి అంటూ ఆ యువకుడు పెళ్లి మాట ఎత్తితేనే దాటేస్తున్నాడు. ఇది కేవలం ఒక్క కుటుంబ సమస్య కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం యువతలో కనిపిస్తున్న ధోరణి. ఇది పెద్దల ఒత్తిడి కారణంగానో ఇంకా కెరీర్ గురించో పెద్దగా ఒత్తిళ్లు లేకపోవడం వలనో ఒకప్పుడు 25 ఏళ్ళు దాటకుండానే పెళ్లి ఆలోచన చేసే యువత ఇప్పుడు 30 ఏళ్ళు దాటినా కూడా పెళ్లి పీడలు ఎక్కడానికి సిద్ధపడడం లేదు. కెరీర్లో స్థిరపడ్డాకే పెళ్లి అనే ధోరణి పెరిగిపోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మ్యాట్రిమోనీ పోర్టల్స్ డేటాను పరిశీలిస్తే 2020 తర్వాత రిజిస్టర్ చేసుకున్న వారిలో 70% మంది 30 నుంచి 35 ఏళ్ళ పైనున్నోళ్ళేనట. గత 5 ఏళ్లలో నమోదైన ప్రొఫైల్స్లో చెక్ చేస్తే 25 ఏళ్ళ లోపున్న యువకులు కేవలం 2% ఉన్నట. 2% మందే 25 ఏళ్ళ పొరగాలు ఉన్నారు. మిగతా వాళ్ళు మొత్తం 90% మంది 30-35 ఏళ్ళు అంట. 90% పైగా ప్రొఫైల్స్ 28 ఏళ్ళు అంతకు పైబడిన వారే. అబ్బాయిలు సగటున 32 నుంచి 35 ఏళ్ళ మధ్య, అమ్మాయిలు 28 ఏళ్ళ నుంచి 31 ఏళ్ళ మధ్యలో వివాహ బంధంలో అడుగు పెడుతున్నారని హైదరాబాద్కు చెందిన ఒక మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు తెలిపారు. హైదరాబాదు, విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో 30-35 ఏళ్ల వయసు నుండి ఇంకా వివాహం చేసుకొని యువత సంఖ్య గత దశాబ్దాలంగా పోలిస్తే 32% పెరిగింది. అయితే జీవితంలో కెరీర్ ఎంత ముఖ్యమో వైద్యపరంగా తగిన వయసులో పెళ్లి చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని వైద్యులు సూచిస్తారు. అంటే మనం సరైన సమయంలో పెళ్లి చేసుకుంటేనే రుచి అయినా పసి అయినా అంటారు కదా. అన్నం ఉన్నప్పుడే ఆకలి అయినప్పుడే అన్నం తినాలి, ఈడున్నప్పుడే పెళ్లి చేసుకోవాలని. ఈడంతా అయిపోయినాక పెళ్లి చేసుకుంటే ఏమైపాడవుతుంది? ఏముండదు. అంతోటి ఇంతోటి ఎత్తుపొడు మాట్లాడిపించింది తప్పితే అంతకు మించింది ఏముండదు. ఇక సెటిలే కావాలి, మేము కరెక్ట్గా సమాజంలో ఒక గౌరవప్రదంగా నిలవాలి, ఇంత ఉద్యోగం సంపాదించాలంటూ మరి 25 ఏళ్ళ పొరగాళ్ళు అయితే ధైర్యం చేయలేరు. 30-35 ఏళ్ళ కాడికి వస్తుంది. 35 ఏళ్ళ కాడికి వచ్చినాక పెళ్లి చేసుకుందామని ఆలోచన వస్తే అప్పుడు రకాల పాడైపోను, పిల్లలయ్యే కాలం లేదట. ఎట్ట పాడైసి వస్తున్నాయో ఏమో రానున్న రోజులలో. కానీ ఇప్పుడైతే గిట్లా ఉన్నది. ఇంకా రానున్న రోజులల్లో ఈ పిల్లలు ఏడు దొరుకుతారు, పెళ్లి ఏడు చేసుకుంటారు. ఇక ఎవరి కాడు ఉండవలసిందే. ఇక ఏమైనా మా గట్టిగా మాట్లాడాలంటే ఇక వద్దులే, నేను మాట్లాడితే బాగుంటుంది, అర్థమవుతుంటుంది అప్పటికి జనాలందరూ. కానీ పెళ్ళిళ్ళు అంటే దబ్బరు చేసుకుని ఉపాయం చేయరి. 30 ఏళ్ళ తర్వాత చేసుకుంటానంట పాడైపోను, పిల్లలయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుందంట. మా అమ్మగారిని జాగ్రత్త పడే ఉపాయం చెయ్యి, ఆడోళ్ళకైనా మగవాళ్ళకైనా.